నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా వృత్తి వ్యాపారాల్లో చక్కగా లాసు లేకుండా మీ కుటుంబం అభివృద్ధి చేసుకోవటానికి ధనం అనేది ఆగకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అది మీ చేతితో చేసుకోవచ్చు. ఎలాగంటే ఇంట్లో చక్కగా పొద్దున్న లేచి పూజ చేసుకొని బయలుదేరండి. లేదు నాకు టైం చాలదంటారా, స్నానం చేసి అక్కడ దండం పెట్టుకొని కొంత బండారు పెట్టుకొని వెళ్ళండి. అలా చేయలేని ఎడల వెళ్ళేటప్పుడు లక్ష్మీ తల్లి జేబులో ఎత్తుగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కరిగిపోవడం జరుగుద్ది. అది అంతా కూడా మీరు ఎంత వ్యాపారం చేసినా కూడా అది లాసే. అంటే మీకు తెలియదు అనమాట, లక్ష్మీ వాళ్ళు వస్తుందన్నప్పుడు మనం జాగ్రత్త చేసుకునే విధానం మీకు తెలియాలి ముందు. అట్లాగే కాదండి మేము ఎంత చేసినా కూడా మాకు ఎక్కి రావట్లేదు అంటూ ఉంటారు. మాకు ఎవరు చేసే ఉంటారు, చేతబడి చేశారు, సిల్లింగ్ చేశారు, ఏదో శక్తి పట్టిందండి, ఏదో మా ఇంటి పక్క వాళ్ళు చనిపోయాక మాకు బాగోట్లేదండి, మేము ఈ స్థలం కొన్నాక బాగోట్లేదండి, మేము ఇంట్లోకి వచ్చాక అద్దెకి వచ్చాక బాగోట్లేదండి, అనేక జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఇంటి మీద కీడు తగిలితే ఆడవాళ్ళు తగలవచ్చు, లేకపోతే ఆ ఇంటి యజమాని తగలవచ్చు, లేకపోతే పిల్లల మీదకి వెళ్ళవచ్చు. ఫస్ట్ భూమి కొన్నారు, ఆ భూమి అయినా అంతే, అలాగే జరుగుతూ ఉంటుంది. ఇలా అది ఏంటనేది చూడాలి. చూసి ఇలా ఉందా సరే అని చెప్పేసి మీకు ఎలాంటి శని కూడా చక్కగా క్లియర్ చేసి మిమ్మల్ని మనసు చేసే శక్తి నా దగ్గర ఉంది. 21 రోజు ఇక్కడ మీ పేరు మీద పూజ చేస్తాను, ఇంత ఖర్చు అని చెప్తాను, చక్కగా చేర్చుకుంటే బాగుంటుంది. నా కాడ కాకపోయినా అసలు మీరు ఏంటనేది ఒకసారి మీరు అక్కడికి వస్తే, లేకపోతే నన్ను రమ్మని వస్తాను, అక్కడికి వచ్చేసి మిమ్మల్ని చెప్పొస్తాను ఎలా అని. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి, చూసి ఎందుకు రోజు పెడుతున్నాడు, నాకు ఎవరు పెట్టరు, చూసారా, పెట్టరు ఎంత గట్టిగా చెప్పరు మనకి. అట్లాగే నా వంతు నేను పచ్చగుంటాం కాదు, మీరు కూడా పచ్చగుండాలని కోరుకుంటాను. భూమి మీద సకల జీవరాలు సహా మీరందరూ కూడా పచ్చగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పేది ఏంటంటే పదే కూడా మీ జీవితాన్ని మీరే చీకటమయం చేసుకుంటున్నారు. అలా చేసుకోమాకండి. మీ చేతిలో ఉంది మీ జీవితం, పాడు చేసుకోవాలన్నా వెలుగు చేసుకోవాలన్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అనుమానాలు ఉంటే అంటే నాకు ఫోన్ చేయండి, నా వీడియో ఉంటుంది, నా ఫోన్ నెంబర్, ఏ టైంలో మాట్లాడతాను. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకు. అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదాలు అండి. అట్లాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు, వాళ్ళ ఆత్మను భూమి చెందాలని కోరుకుంటున్నాను. జై తల్లి మాతాకి జై. శ్రీ 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 వల్లూరమ్మ తల్లి ప్రసన్నమ జై తల్లి. హోమత్వరూపిణ్యాయ విద్మహే త్రిశక్తి స్వరూపిణి ధీమహి తన్నో బంగారు ప్రచోదయాత్. జై మాతాకి. పార్వతీతన ప్రాణమయే సగశరీరం చంద్రీసి గురు కైలాసమునే వదిలేసి హిమగిరులను దాటేసి అమరనాథులే కనిపించి కాశీలో పాపము తుంచి భీముల వాడలు వెలసిన తండ్రి హర హర మహాదేవా, హర హర మహాదేవా.
ఈశ్వరుడే నమస్తే నిలబడి నీ ఆత్మను ప్రభువుడై మనహారాలై లోకాన్ని శాసించే సమరాశక్తుడివే పంచాము కాలములతో పరమేశ్వర నీవేనయ్యా నడకుందామావేదికై నడలో మన ప్రాణ